ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము ఈ ఆధ్యాత్మిక అనుదిన ఆహారం అనే ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రతిరోజు మీ యొక్క ఆధ్యాత్మిక స్థితిని అభివృద్ధి పరచుకుంటున్నారని మేము విశ్వసిస్తున్నాము. దేవునిలో ఇంకను మీ విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నారని మేము విశ్వసిస్తున్నాము. ప్రతిదినము ఒక నూతనమైన అంశం ద్వారా మీతో మాట్లాడుటకు దేవుడు కృప చూపాడు. ఈరోజు కూడా ఒక ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మన జీవితంలో మనము శాంతిని కోల్పోతూ ఉంటాం. చాలామంది జీవితంలో మనం గమనిస్తే శాంతి లేదు, నాకు సమాధానం లేదు. ఇంకా అడగాలి అంటే ఏం చెప్తారంటే అసలు హ్యాపీనెస్ అంటేనే నాకు తెలియదు, అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి, నేను ఏ విధంగా సంతోషంగా ఉండాలి. తరచుగా మనం కనుక యవనస్తులను అడుగుతుంటే యవనస్తులు మనకి ఏం తెలియజేస్తారంటే ఏముందక్క లైఫ్లో నాకు అసలు హ్యాపీగా లేదు, నేను చాలా హ్యాపీగా లేను, అసలు లైఫ్ అంతా ఏమవుతుందో నాకు అర్థం. ఒక సందిగ్ధం, ఒక ప్రశ్న అనేది వారిలో ఉంటుందన్నమాట. ఏం జరుగుతుంది, నేను ఏం చేయాలి అనే ఆలోచన, ఆ ఆలోచన ద్వారా ఎంతగానో కృంగిపోతూ ఉంటారనమాట. లోకంలో కనుక మనం గమనించినట్టయితే ఒక ఉద్యోగం మనం కావాలనుకున్నప్పుడు ఆ ఉద్యోగం మనకు దొరకలేదనుకో ఎంతో నిరుత్సాహపడిపోతాం. ఒక ఎగ్జామ్ మనం క్వాలిఫై అవ్వాలనుకుంటే నిరుత్సాహపడిపోతాం ఇన్ కేస్ మనం ఫెయిల్ అయితే. అదేవిధంగా ఇంకా మనం ఏదైనా మన జీవితంలో సాధించాలనుకుంటాం. కొంతమంది బిజినెస్ రన్ చేయాలనుకుంటారు, కొంతమంది ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటారు, కొంతమంది మంచి వివాహం, మంచి వరుడు దొరకాలని ఆశపడుతుంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరము ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాం. కానీ మన జీవితంలో అది జరగపోయేసరికి మన జీవితంలో మనం ఎంతో నిరుత్సాహపడిపోతాం. మన జీవితంలో మనకున్న శాంతి, నాకు పీస్ లేదు, నాకు పీస్ కావాలి. కొంతమందిని అడుగుతుంటే ఏం చెప్తారంటే నాకు ఒక పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళాలని ఉంది, ఈ ప్రపంచం మొత్తం వదిలేసి ఎక్కడైతే పీస్ దొరుకుతుందో, ప్రశాంతంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి నాకు స్పెండ్ చేయాలని ఉంది, అక్కడికి వెళ్ళి కనీసం నేను కొంచెం సేపైనా పీస్ఫుల్గా ఉండాలి అని అనుకుంటున్నాను చాలామంది చెప్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెలుచున్నాను, లోకం ఇచ్చినట్టు నేను మీకు అనుగ్రహించుట లేదు, అందుకోసం మీ హృదయంలో మీరు కలవరపడనీయకుడి. దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ యూ మై పీస్ అండ్ మై పీస్ ఈస్ విత్ యూ. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ గాడ్ హ్యాస్ గివెన్ అస్ హిస్ పీస్. దేవుడి యొక్క శాంతి మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అదేవిధంగా గాడ్ ఏం చెప్తున్నాడంటే ఐఎమ్ నాట్ గివింగ్ ద పీస్ దట్ ద వరల్డ్ గివ్స్. అంటే ఈ ప్రపంచం నీకు, ఈ లోకం ఇచ్చే శాంతిని నేను నీకు ఇచ్చుటలేదు, కానీ నేను ఇచ్చే శాంతి వేరు. దేవుడు నేను లోకం ఇచ్చే శాంతిని నీకు ఇచ్చుటలేదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నీ హృదయంను కలవరపడనీయకుడి. ఈరోజు యవనస్తులమైన నార్మల్ ప్రతి ఒక్కరమైనా ఏ విధంగా అంటే ప్రతిదానికి కలవరం. కావాలనుకున్న ఉద్యోగం దొరకలేదా, కలవరం. అనుకున్నది సాధించలేకపోయామో ఒక కలవరం. కోరుకున్న వ్యక్తి దొరకలేదా, ఒక కలవరం. మన జీవితంలో ఆ కలవరం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే ఆ కలవరాన్ని కూడా నువ్వు కలవరపడకుండా, ఆ కలవరం నీలో లేకుండా నీవు జీవించాలి. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ మై పీస్ టు యూ. దేవుడు ఆల్రెడీ మనకు శాంతిని అనుగ్రహించిన తర్వాత కలవరపడడానికి ఆస్కారం లేదు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒకరోజు ఒక పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. ఆ పెయింటింగ్ కాంపిటీషన్ యొక్క థీమ్ కూడా ఏంటంటే ప్రశాంతత, శాంతి లేకపోతే పీస్ అనే టాపిక్ మీద మీరు పెయింటింగ్ వేయమని ఒక పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఇద్దరు వ్యక్తులు పెయింటింగ్ చేశారు. దాంట్లో ఒక మొదటి వ్యక్తి ఏం చేశారంటే పెయింటింగ్ యొక్క థీమ్ పీస్ అయినప్పుడు దానికి సంబంధించింది వేయాలని ఒక మంచి కొండలు, నార్మల్గా ఒక పీస్ఫుల్ ప్లేస్ ఉంటుంది కదండి, ఆ పీస్ఫుల్ ప్లేస్ని పెయింటింగ్గా వేశాడనమాట. రెండో వ్యక్తి ఏం చేశాడంటే బాగా వరదలు, మెరుపులు, నీటి ప్రవాహము, నీటి వాగులు, అదే అలా ఉన్న ప్రదేశము, ఒక ప్లేస్లో ఒక పక్షి ఒక చిన్న గుటిలో సేద తీర్చుకుంటుంది అనమాట. ఈ ఇద్దరు వ్యక్తులు ఈ రెండు రకాలుగా ఒక పెయింటింగ్ని వేశారనమాట. చివరికి పెయింటింగ్ కాంపిటీషన్లో ఏ వ్యక్తి గెలిచారంటే ఏ వ్యక్తి అయితే నీటి వరదలు పోతున్నప్పటికీ చుట్టూ చివరిన ఒక పక్షిని గీశారు చూడండి, ఆ వ్యక్తికి కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చిందంట. ఎందుకంటే ఈ వ్యక్తి ఏమని తెలియజేశారంటే బయట ఎంతో నిరుత్సాహము, వరద, బీభత్సము, నిందలు, అవమానాలు ఎన్నో మనకు ఉండొచ్చు, కానీ ఈ పక్షి తన గూటిలో ఉండి ఏ విధంగా అయితే సేద తీర్చుకుంటూ తన హృదయంలో నెమ్మదిగా ఉందో, అక్కడ పక్షి ఏం చేస్తుందంటే తన చుట్టూ ఏం జరుగుతుందో, అంత పెద్ద వర్షము పడ్డా బీభత్సంగా అక్కడ ఉన్నప్పటికీ ఆ పక్షి ఏంటంటే తన గూటిలో ఉండి సేద తీర్చుకుంటుంది, తన గూటిలోనే ఉండి ప్రశాంతంగా ఉంటుందంట. ఈ పెయింటింగ్ ద్వారా మనకి ఏం అర్థం అవ్వాలంటే మన జీవితంలో కూడా మనకు అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, మనం తట్టుకోలేని సమస్యలు కూడా రావచ్చు. బైబిల్ గ్రంథంలో సమస్యలు రావు అని బైబిల్ గ్రంథంలో చెప్పుట లేదు. మనకు సమస్యలు వస్తాయి, కానీ ఇఫ్ గాడ్ ఈస్ విత్ us then nothing can stand against us. ఇది మనం మన జీవితంలో పక్కా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఏది అయినను మనము సాధించగలం. ఎలాగైతే ఈ పక్షి కూడా తన చుట్టూ ఉన్న వాతావరణం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ ఏ విధంగా అయితే ఆ పక్షి ఉందో మన జీవితంలో కూడా మనం అలాగే ఉండాలి. వస్తున్న నిందలు, అవమానాలు, లేకపోతే ఎదురు దెబ్బలు, లేకపోతే జీవితంలో ఎన్నో బ్యాక్ స్టెప్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మనం పడిపోకూడదు. వీ షుడ్ స్టాండ్ స్ట్రాంగ్. ఆ పక్షి ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనం ఉంటే
మనం కూడా మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని మనము పొందుకోగలుగుతాం. దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ నువ్వు ఈ రోజు కనుక నీ జీవితంలో నేను శాంతిని కోల్పోయాను, నేను శాంతంతో లేను, నా జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదు, నేను నా జీవితంలో అన్నీ కోల్పోయాను, నా తల్లిదండ్రులను కోల్పోయాను, నా అనుకున్న వారు నాకు దూరం అయ్యారు, నేను అనుకున్న ఉద్యోగము నాకు లేదు, నేను అనుకున్న జీవితం నేను జీవించటం లేదు, నేను కోరిన జీవితం ఇది కాదు అని నీ జీవితంలో కనుక నువ్వు ఈరోజు అనుకుంటూ నీకు ఉండాల్సిన శాంతిని నీవు కోల్పోతుంటే ఈరోజు ఈ వాక్యం నీతోటే మాట్లాడుతుంది. సైంటిఫిక్గా కూడా చెప్తుందంటే, సైన్స్ ఏం చెప్తుందా, నువ్వు పీస్ఫుల్గా లేకపోతే నీ బాడీ హెల్దీగా ఉండదు. నువ్వు ఎంత పీస్ఫుల్గా ఉంటావో నీ బాడీ కూడా అంత హెల్దీగా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు బీ హెల్దీ యూ నీడ్ టు హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్. నీకు ప్రశాంతమైన జీవితం ఉంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు, నువ్వు శాంతి అనుభవించగలవు, నీ జీవితంలో నెమ్మదిగా సాగలవు. సో దేవుడు ఆల్రెడీ మన జీవితంలో మనకు శాంతిని అనుగ్రహించినాక దేని బట్టి కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. గాడ్ కూడా వాక్యం ద్వారా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైమింగ్స్. మనకు రావచ్చు శాంతి అంటున్నారు కదక్క, మరి నా జీవితంలో శాంతి రావట్లేదు అంటే దేవుడు ఈ విధంగా కూడా వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఏంటంటే తగిన కాలంలో దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. తొందరపాటు మనకు అవసరం లేదు. ఆ యొక్క కార్యము జరిగే వరకు కూడా మనము ఎంతో నీతితో, ఎంతో భక్తితో, భయముతో దేవుడి యందు ప్రార్థన చేస్తూ ఎదురు చూడాలి. బికాస్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైమింగ్స్, నాట్ వెన్ వీ వాంటెడ్ ఇట్. మనం కావాలనుకున్నప్పుడు కాదు, కానీ దేవుడి యొక్క పర్ఫెక్ట్ టైం ఎప్పుడో అప్పుడే గాడ్ మన ఎడల కార్యము చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో ఈ రోజు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వింటున్న మీరు మీ జీవితంలో శాంతిని కోల్పోయినట్టయితే ఈరోజు దేవుడి వాక్యం మీతోటే మాట్లాడుతుందని గమనించి మీ జీవితంలో మీరు మరలా దేవుడి వైపు వచ్చి దేవునిలో నిలిచి దేవుడిచ్చే శాంతిని మీరు దినదినము పొందుతూ మీ జీవితంలో మీరు ఇంకా అభివృద్ధి, ఆశీర్వాదాలు పొందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించును గాక. ఆమేన్.